మమ్మీ ఏంటి ఇంకా బస్ రాలేదు? ఇదిగో మీ అందరికీ ముందే చెప్తున్నా, ఫస్ట్ సీట్లో నేనే కూర్చుంటా. అదెలా కుదురుతుంది? ముందు సీట్లో మేం కూర్చుంటాం. అబ్బా, ఫస్ట్ సీట్లో మీరు కూర్చుంటే వెనకాల సీట్లో మేం కూర్చోవాలా? మేమే ముందు కూర్చుంటాం. లేదు మేము కూర్చుంటాం. ఆగండి, ఎందుకు ప్రతిదానికి గొడవ పడతారు? ఏ సీట్లో ఎవరు కూర్చోవాలి అనే దానికి చీటీలు తెద్దాం. చీటీలా? అవును చంటి, బస్ లో 36 సీట్లుంటాయి కదా, 36 సీట్లు చీటీలు తెద్దాం. తల ఒక నంబర్ తీస్తారు, ఎవరికి ఏ నంబర్ వస్తే ఆ నంబర్లో కూర్చుంటారు. ఓకే ఓకే. అదిగో బస్ వచ్చేసింది. ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ సీట్లో కూర్చోండి. మెల్లగా పడిపోతారేమోనని పట్టుకున్నాను. అంత ఈజీగా నేను పడిపోను. ఎంతరా నీ నంబరు? 6 మమ్మీ. రా నా పక్కనే. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? మరి ఇంకెక్కడ కూర్చోమంటారు? మీ పక్కనే నా నెంబర్ వచ్చింది. ఏ అందమైన అమ్మాయి పక్కన రావచ్చుగా, పోయి మమ్మీ పక్కన వచ్చింది. నా పక్కన ఎవరు కూర్చుంటారో ఏంటో, చంటిగాడు మాత్రం రాకూడదు. చరణ్ పక్కన కూర్చుందామంటే ఆ పల్లవి కూర్చొని చచ్చింది. ఈ జిడ్డు మహంజ నా పక్కన కూర్చుంది. అందరూ వచ్చేసినట్టేనా? డ్రైవర్ పోనివ్వండి. మేడం, మనం సమ్మర్ క్యాంప్కి వెళ్తున్నామా, సంతాప సభకు వెళ్తున్నామా? ఏంట్రా అలా అంటున్నావు? అవును మరి, అందరూ సైలెంట్గా కూర్చొనుంటే సంతాప సభకు వెళ్తున్నట్టే ఉంది. ఇలాంటి ట్రిప్పులు ఎందుకు పెడతాం? సరదాగా ఎంజాయ్ చేయాలని. సర్వీస్తో పాటు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. సో అందరూ ఆనందంగా పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ వెళ్దాం. ఏమంటారు? అన్నా పాటేసుకున్నా.
ఆపండి 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 ఆ, నమస్కారం అండి. నమస్కారం. మా ప్రిన్సిపల్ సార్. నమస్కారం అండి. మా మేడం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. మేడం, ఈయన ఈ ఊరు ప్రెసిడెంట్. నమస్కారం అండి. నమస్తే. మనకిక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈయనే చూస్తున్నారు. అవునా, చాలా సంతోషం అండి. ఇందులో మా గొప్పతనం ఏముందమ్మా? మా ఊరికొచ్చారు, మీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మాది. ఎక్కడో సిటీలో ఉంటూ ఇక్కడ మా విలేజ్కి వచ్చి మా ఊరందరికీ సర్వీస్ చేయాలనుకున్నారు. మీ మంచి మనసుకి మేమే మీకు అభినందనలు తెలియజేయాలి. అయితే ఇక్కడ మాకు కావాల్సినవన్నీ చూసుకునేది మీరే అనమాట. అవును బాబు, మీకేం కావాలని చిటికలు అరేంజ్ చేస్తాం. అవునా? మేము ఇప్పుడు ఫ్రెష్ అవ్వడానికి హోటల్స్ ఎక్కడ అరేంజ్ చేశారు? ఏసీ రూమ్లు ఉన్నాయి కదా? ఎందుకంటే నేను నాన్ ఏసీలో అస్సలు ఉండలేను. రే, ఇక్కడ హోటల్స్ ఏసీ రూమ్లు ఉండవు. ఏంటి, హోటల్స్ ఉండవా? మరి ఎక్కడ ఉండాలనే మనం? సార్ మా ప్లేస్ ఎక్కడా? ఇదిగో ఇదంతా మందే బాబు. ఎన్ని టెంట్లు వేసుకున్నా ఏం పర్వాలేదు, మనల్ని అడిగేవాడే లేడు. ఏంటి, టెంట్లు వేసుకొని ఉండాలా? ఏం చందు, ఇబ్బందిగా ఉందా? పోనీ వెనక్కి వెళ్ళిపోతావా? ఏమండి, ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడానికి ఏమైనా ఉంటాయా? లాంచ్ ఉందమ్మా, వెళ్తానంటే లాంచ్లో పంపించేద్దాం. ఏరా, వెళ్తావా ఉంటావా? గులాబీలు ఉన్న చోట ముళ్ళుంటాయి. ముళ్ళులకు భయపడితే గులాబీల్ని దక్కించుకోలేం. నేనెందుకు వెళ్తాను? వెళ్ళను. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మమ్మీ, మీరంతా కలిసి ఇంతమంది టెంట్లో ఉంటామన్నప్పుడు నాకేం ప్రాబ్లం ఉంటుంది?